అయితే సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండోర్ ప్లాంట్స్ అంటే క్రేజ్ అనమాట. ఎందుకంటే ఆఫీసుల్లో కావచ్చు, స్కూళ్ళలో, కాలేజీల్లో ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇళ్లలో మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి అంటే గాలి సాంద్రత కూడా బాగా పెరుగుతుందంట, అండ్ ఆక్సిజన్ ప్యూరిఫైయర్ కూడా అవుతుందనేసి విన్నాము. సో ఇండోర్ ప్లాంట్స్ పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇండోర్ ప్లాంట్స్ మేడం మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్. ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్, దీన్ని స్నేక్ ప్లాంట్ కూడా అంటారు, సెన్సోవేరియా కూడా అంటారు. ఇది నాసా అప్రూవ్ చేసిన ప్లాంట్. ఇది ఆక్సిజన్ కంటెంట్ వచ్చే ఎక్కువ ప్లాంట్స్ తో ఇది ఒకటి. దీన్ని మనం బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. అంటే బెడ్రూమ్ లో అంటే అక్కడ అసలు వెలుతురు ఉండదు, అలాంటి చోట్ల కూడా పెరుగుతుంది. వాటర్ అనేది ఎప్పుడు కూడా చేయబెట్టి చూడండి, ఇంతే తడి ఉండాలి. దీనికంటే ఎక్కువ వేసారంటే మాత్రం చచ్చిపోతుంది. అంటే ఇండోర్ ప్లాంట్స్ కి మళ్ళీ సన్లైట్ ఎంత ఉండాలి? సన్లైట్ అవసరం లేదు, ఓన్లీ ట్యూబ్ లైట్ అయితే సరిపోద్ది. ప్లస్ ఎయిర్ ఫ్లో ఉంటే చాలు. అంటే ఏదైనా కిటికీ పక్కన పెట్టుకోవచ్చు. కిటికీ పెట్టుకోవచ్చు, బెడ్రూమ్ పక్కన పెట్టుకోవచ్చు. ఇది పీస్ లిల్లీ ఉంది. పీస్ లిల్లీ మీరు ఎక్కడైనా బెడ్రూమ్ పక్కన పెట్టుకోవచ్చు, సోఫా మీద పెట్టుకోవచ్చు, సోఫా పక్కన పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లిప్స్టిక్ మేడం, ఇది టేబుల్ టాప్ అగ్లోమియా లిప్స్టిక్. చూడడానికి ఇది చిన్న ప్లాంట్ కానీ ఇది 600 రూపీస్ ప్లాంట్ మేడం. అవునా? సో ఇది యాంథోరియం. అది సేమ్ పీస్ లిల్లీ టైప్ లో ఇంకో సెకండ్ టైప్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇది ఆల్మోస్ట్ 100% మీకు గార్డెనింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకున్నారో రఫ్ అండ్ టఫ్ ప్లాంట్ ఇది. నేను అదే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ మొక్కతో స్టార్ట్ చేయాలి? జీజీ ప్లాంట్ తో స్టార్ట్ చేయండి. ఇది ఎప్పుడు కూడా మీరు తీసుకెళ్లారంటే ఈ మొక్క బతుకుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. సో సరే, ఏదో కారణం వల్ల ఈ మొక్క వాడిపోతుంది అంటే ఏంటి వాళ్ళు చేసే తప్పులేంటి? దాని తప్పులు ఏంటంటే దానిలో ఏంటంటే కోకోపీట్ ఉండదు, దాన్ని మట్టితో పెంచుతారు. యాక్చువల్గా ఇది కోకోపీట్ లోనే పెరుగుతుంది ఎక్కువగా. సాయిల్ కూడా ఉండాలి కానీ కోకోపీట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఓకే. అయితే సార్ ఇది ఇండోర్ ప్లాంట్స్. సో సాధారణంగా ఇది ఇండోర్ ప్లస్ అవుట్డోర్ కూడా పెరుగుతుంది, దానివల్ల ఇది పీపుల్స్ చాయిస్ అన్నమాట. ఓకే సార్, ఇది లక్కీ బ్యాంబో కదా. సో దీని క్రేజ్ మామూలుగా లేదు. ఈ మధ్య మనీ ప్లాంట్ కంటే ఎక్కువగా లక్కీ బ్యాంబో ప్లాంట్ ఎక్కువ ఫేమస్ అయిపోయింది. సో దీన్ని పెంచే పద్ధతి ఏంటి? లక్కీ బ్యాంబో ప్లాంట్ కి ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఇది 100% వాటర్ లో పెట్టినా పెరుగుతుంది. కానీ దీన్ని మీరు సాయిల్ లో పెట్టి వాటర్ అయిపోతే మాత్రం తొందరగా ఇలా వాడిపోతుంది అన్నమాట. అంటే ఓన్లీ వాటర్ లో పెట్టి పెంచొచ్చా? ఓన్లీ వాటర్ లో పెట్టి పెంచితే చాలా బెస్ట్ గా ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే. సో కానీ ఆ వాటర్ లో కూడా పురుగులు వస్తాయి, ఆ పురుగులు వచ్చినప్పుడు వాటర్ ని చేంజ్ చేయాలి. లక్కీ బ్యాంబో ప్లాంట్ లో చాలా వరకు yellow కలర్ లీవ్స్ వచ్చేస్తాయి. దేని వల్ల వస్తాయి? ఇదేమో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఇంత ఎండ ఉండింది, మేము తీసుకొచ్చి ఆల్మోస్ట్ 15 రోజులు అయింది. ఈ ఎండ ఎక్కువ ఉండడం వల్ల దీన్ని కొంచెం ఒకవేళ ఇంట్లో వాతావరణానికి ఇలా కాదు. ఇది అయినా కానీ ఎమ్మటే ఈ ఆకుని ఇలా కట్ చేసేయాలి, ఇలా కట్ చేసి తీసేయాలి అంతే. రోజుకి ఎన్నిసార్లు అంటే వాటర్ ఏమైనా మార్చాలా? వాటర్ వీక్లీ లేకపోతే 10 days ఒకసారి మార్చాలి. దానిలో సాల్యుబుల్ కొంచెము డిఏపి ఉంటుంది, కెమికల్ ఫ్రీ. కొంచెం వేసారనుకోండి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది. గ్రేట్, చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా జాగ్రత్తలు చెప్పారు. అంటే మొక్కలు అనేది మనము చాలా ఇష్టంగా మనం ఇంటికి తీసుకొస్తాం నర్సరీలో చూసి, కానీ ఎన్ని తప్పులు చేస్తామో మనము ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో జాగ్రత్తలు కూడా చాలా చాలా నేర్చుకున్నాం కదా. సో ఇలా మనం జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి తప్పులు చేయకుండా మనం మన ఇష్టంగా తెచ్చుకున్న మొక్కని పెంచుకోవడం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మొక్కలు హెల్తీగా పెరుగుతుంటే మనకు వచ్చే ఆ ఆనందము అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంతే కదా సార్? చాలా మొక్కలు అయితే మనం చూసాము, కానీ ఇవేంటి చాలా చిన్నగా ఉన్నాయి, కానీ మొక్కనా లేకుంటే ఫ్లవర్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా మొక్కనే మేడం, ఫ్లవర్ షేప్ లో ఉంటుంది. ఫ్లవర్ షేప్ లో చాలా మంది ఏంటంటే ఇవాళ రేపు బ్రహ్మ కమలం అని వేరే ఏంటంటే దీన్ని సకులెంట్ అంటారు. ప్రతి ఆకు ఒక మొక్క, అది దాన్ని జాగ్రత్తగా ఒక ఆకుని విడిపోయే ఆకుని తీసుకుని మళ్ళీ దానిలో పెడితే ఇంకో మొక్క అవుతుంది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది గిఫ్ట్ ఇవ్వడానికి ప్లస్ టేబుల్ టాప్ కి పనికి వస్తుంది. కానీ దాంట్లో ఒకవేళ నీళ్లు ఎక్కువ వేసారంటే మాత్రం తొందరగా ఆకులన్నీ విడిపోతాయి. అవునా? ఓకే. సో గిఫ్టింగ్ కోసం చాలా బెస్ట్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కో ఆకు. సో దీన్ని పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఉంది కదా, అది దానిలో వేస్తే ఇంకో సెట్ అవుతుంది. ఓకే. ఇది ఇలాంటి మొక్కలు పెంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి? ఏం లేదు మేడం, దీనికి ఏంటంటే లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది.
మామూలుగా ఇది ఇయర్స్ లాగా పెరిగే మొక్క కాదు. సో ఆల్మోస్ట్ ఎప్పుడైతే దీని లైఫ్ అయిపోయిందో ఆకు పడిపోద్ది, దాన్ని మళ్ళీ పక్కన పెడితే ఇంకో ఆకు వస్తుంది, కంటిన్యూషన్ జనరేషన్ ఉంటుంది. ఎందుకు మరి ఇది తీసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు? ఇదేంటి గిఫ్ట్ ఇవ్వడానికి మేడం. ఇప్పుడు మీ చేతిలో ఉంది, చాలా చాలా బాగా కనిపిస్తుంది, ఎవరికో మీరు గిఫ్ట్ ఇచ్చారు, ఇట్స్ ఓన్లీ 100, 150 రూపీస్, 200 రూపీస్లో చాలా ఈజీ గిఫ్ట్ అయిపోద్ది. ఆ గిఫ్ట్ని ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ వాళ్ళు దానిలో టేబుల్ టాప్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ పెట్టుకుంటారు. ఓకే, అద్భుతం, చాలా బాగుంది. చూసారా ఎంత చిన్నగా, అంటే ఇది ప్లాస్టికా రియలా అని కనుక్కోవాలంటే కొంచెం మన దగ్గరికి వెళ్ళి చూడాలన్నమాట. సో అలా ఉంది కదా. సరే, ఏ మొక్కలని ఎంత క్వాంటిటీ, అంటే ఎలాంటి కుండీలో వేయాలి? ఇప్పుడు ఇది యాంథూరియం మేడం. ఓకే, ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే మేము 7 ఇంచెస్ పాట్ అంటాం. దీన్ని ఇలాగే తీసుకువెళ్ళి మీరు పెట్టారనుకోండి, నెక్స్ట్ 3 మంత్స్ వరకు దీనికి ఏం కాదు. 3 మంత్స్ తర్వాత దీని వేర్లు పెరిగిపోతాయి, అప్పుడు దీన్ని రీపాటింగ్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ ప్లస్ రాయల్ ప్లాంట్. ఇది దీన్ని సెరామిక్ పాట్లో వేసామనుకోండి, దాని లుక్ చాలా బాగుంటుంది అన్నమాట. ఒక 12 ఇంచెస్ లేకపోతే 10 ఇంచెస్ సెరామిక్ పాట్లో వేస్తే 100% 2-3 ఇయర్స్ వరకు మార్చాల్సిన అవసరం ఉంటుంది. దానికి మార్చేటప్పుడు జస్ట్ ఓన్లీ కోకోపీట్, కొంచెం వర్మి కంపోస్ట్ యాడ్ చేస్తే చాలు.